హలో అండి. వెల్కమ్ టు ఐకాన్ పొలిటిక్స్. ఏంటి పొలిటికల్ ఛానల్లో ఒక కొత్త గెస్ట్ కనిపిస్తున్నారు అనుకుంటున్నారేమో. మనందరికీ తెలిసిందే కదా, మన దేశంలో రాజకీయాలు కానీ, క్రికెట్ కానీ, సినిమా కానీ, ఈ మూడు జనాల్లో ఉండే క్రేజీనెస్ కానీ, వాటి పట్ల జనాలకు ఉండే ఆదరణ కానీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా క్రికెట్ అనేది ఒక రిలీజియన్ మన దేశంలో. అటువంటి రిలీజియస్ స్పోర్ట్లో ఒక ద్రోణాచార్యుడు లాగా అనుకోవాలో లేదా భీష్మ పితామహుడు అనుకోవాలో, ఈయన ఏమని పిలవాలో తెలియదు కానీ, వెంకటేష్ గారు దాదాపు నాకు తెలిసి నా చిన్నతనంలో కూడా ఈయన్ని నేను చూశాను. 2 దశాబ్దాలకు పైగా సుపరిచితులు క్రికెట్ కామెంటరీలో. వెల్కమ్ సార్, వెంకటేష్ గారు. Thank you, Karthik. Thank you for having me on your show. చాలా నాస్టాలజిక్ ఫీలింగ్స్ ఉంటాయి సార్. నేను గతంలో మీతో ఫోన్లో మాట్లాడినప్పుడే, అంటే నాకు మీ పేరు వినంగానే నాకు గుర్తుకొచ్చేది, నాకు చిన్నప్పుడు శ్రీశాంత్ అంటే ఇష్టం, మీకేమో ఆర్పి సింగ్ వెనకేసుకొచ్చేవాళ్ళు. ఐ థింక్ టీవీ 9లోనో ఎన్టీవీలోనో అనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్ అంటే అంత చిన్న, అప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఫాలో అవుతుండేవాడిని. మరి ముఖ్యంగా క్రికెట్ అనేది ఎప్పటికీ కూడా తరతరాలు మారుతూ ఉంటారు. గవాస్కర్ నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్న శుభ్మన్ గిల్ వరకు అందరూ తరతరాలు మారుతున్నప్పటికీ కూడా ఆ స్పోర్ట్ మీద ప్రజలకి ఒక ఆదరణ ఉంది. మన మన రక్తంలో అంతలాగా ఎక్కించేసుకున్నాం క్రికెట్ గురించి. ఓడిపోతే ఎంతగానో బాధపడిపోతాం, తిండి కూడా తినబుద్ధి కాదు, నిద్ర పట్టదు. అటువంటి రిలీజియస్ క్రేజీనెస్ ఉంటుంది అనమాట మనకి స్పోర్ట్ గురించి. సార్, ఇప్పుడు చెప్పండి, ఇది మంచి సంధికాలంలో ఉంది కదా ఈ హోల్ క్రికెట్ అనేది మన దేశంలో. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళు కొన్ని ఫార్మాట్స్కి మాత్రమే ఆడే అవకాశం ఉంది. అంటే మీరు ఎలా చూస్తున్నారు నెక్స్ట్ ఈ రెండు వరకు ఎలా చూస్తున్నారు ఈ గేమ్ని? ఓకే, ఈ ఈవెంట్ లోపల కార్తిక్ మనకున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇయర్ చివరిలో మనం ఆస్ట్రేలియా వెళ్తాం. ఆస్ట్రేలియాలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతాం. దాంట్లో ఒక 3 టెస్ట్ మ్యాచ్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ఇయర్ లో జరుగుతాయి. 2 నెక్స్ట్ ఇయర్ జాన్యువరిలో జరుగుతాయి. సో అది మనకి మేజర్ ఛాలెంజ్. అంతకుముందు మనం బంగ్లాదేశ్ తో, న్యూజిలాండ్ తో హోమ్ సిరీస్ ఆడతాం. హోమ్ సిరీస్ లో మనకు పెద్దగా భయం లేదు, ఎందుకంటే హోమ్ సిరీస్ లో ఆడే టెస్ట్ మ్యాచ్లు 5 టెస్ట్ మ్యాచ్లు ఆడతాం ఈ 2 దేశాలతో కలిపి. దాంట్లో మనకి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే హోమ్ సిరీస్ లో ఎప్పుడు కూడా మనం ఈజీగా గెలుస్తాం. ఆల్మోస్ట్ వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో హోమ్ సిరీస్ ప్రాబ్లం లేదు. కానీ మన బీసీటీ అంటాం కదా, బార్డర్ ఇన్ ఆస్ట్రేలియా, అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ఇయర్ లో మనం చూసుకుంటే ఏంటంటే, ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ 2018-19లో వెళ్ళినప్పుడు గెలిచాం, 2020-21లో వెళ్ళినప్పుడు మనం ఆస్ట్రేలియాలో అక్కడ సిరీస్ గెలిచాం. ఫస్ట్ టైం గెలిచాం 70 years తర్వాత. మనం ఫస్ట్ టైం 18లో గెలిచాం, తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నాం ఇన్ 2021. సో ఈసారి వాళ్ళు ఒక రెవెంజ్ఫుల్ మెంటాలిటీతో ఉంటారు. ఖచ్చితంగా ఇండియాని ఓడించాలి, ఒక ప్రతీకార వాళ్ళు రగిలిపోతా ఉంటుంది వాళ్ళు. సో ఇది చాలా టఫ్ సిరీస్ ఉండబోతుంది ఇండియాకి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మన ఇండియా టీం ముందు. టీం కూడా మీరు అన్నట్టుగా కొత్త లుక్ వచ్చింది, కొత్త కోచ్ వచ్చాడు. తర్వాత టీంలో కూడా అతను కొన్ని మార్పులు చేస్తున్నాడు, కొంతమందిని కొన్ని ఫార్మాట్స్ కే పరిమితం చేస్తున్నాడు. సో ఆ రకంగా చూస్తే డెఫినెట్ గా ముందు రాబోయే ఛాలెంజెస్ కానీ ముందు రాబోయే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో చూస్తే లాస్ట్ టైం మన మీద వాళ్ళు సిరీస్ గెలిచింది 2012లో అనుకుంటా కదా మనం వెళ్ళినప్పుడు. దాని తర్వాత ఐ డోంట్ థింక్ ఆస్ట్రేలియా మన మీద గెలిచినట్లు లేరు పుష్కర కాలం నుంచి. పుష్కర కాలం యూ కెన్ సే. మనం అంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడు గెలవలేదు, ఓడిపోయాం. లాస్ట్ టైం అంతకుముందు కూడా ఓడిపోయాం, 14లో కూడా ఓడిపోయాం, మనం 18లో గెలిచాం. ఆ, సార్, గౌతమ్ గంభీర్ గురించి వద్దాం సార్. అంటే గౌతమ్ గంభీర్ ఎందుకో ఈ స్పోర్ట్ని మరీ టూ సీరియస్గా తీసుకుంటాడేమో అనిపిస్తుంది నాకు. దేనికంటే అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. దేనికి ఆ, మనం చూసాం గ్రెగ్ చాపల్ కూడా అలాగే మొహం మార్చుకుని కూర్చుంటూ ఉండేవాడు డ్రెస్సింగ్ రూమ్లో. అంటే మీకు ఆ పోలికలు ఏమైనా కనిపిస్తున్నాయా? టూ ఎర్లీ టు కంపేర్. కాకపోతే ఈ జెల్ అవ్వడం విషయంలో కానీ, క్రీడాకారులతో జెల్ అయ్యే విషయంలో కానీ, లేదా డెసిషన్స్ తీసుకునే విషయంలో కానీ, మళ్ళా ఒక పాత గ్రెగ్ చాపల్ ఎపిసోడ్స్ లాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఆ, చాలా మంది అభిప్రాయంలో ఉన్నాయని అనుకుంటున్నారు, బట్ ఎగ్ చేపలతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎగ్ చేపల్, ఫర్ ఆల్ హిజ్ ఎబిలిటీ అండ్ హిజ్ స్టేచర్, వాజ్ అన్ అవుట్ సైడ్. ఇండియా వాడు కాదు. ఇండియాలో ఏంటంటే కొన్ని ప్రయోగాలు చేయదలిచాడు, వికటించినా కూడా అతనికే నష్టం లేదు. గౌతమ్ గంభీర్ ఈజ్ అవర్ ఓన్ మ్యాన్. చాలా ప్యాషనేట్ క్రికెటర్, ప్యాషనేట్ కోచ్. సో అతను ఇండియన్ క్రికెట్ బాగోగులే కోరుకుంటాడు, కానీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాము, దాని ద్వారా తన సివి పెంచుకుందాం అనే అభిప్రాయం అయితే ఉండదు.
అక్కడ మేజర్ డిఫరెన్స్ ఉంది. అండ్ వీ షుడ్ నాట్ గో బై ది బాడీ లాంగ్వేజ్. గౌతమ్ గంభీర్ వస్తే కొంతమంది మొహం అలాగే ఉంటుంది, దాంట్లో అంత ప్లెజెంట్ గా ఉండదు. బట్ మనకి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే గతంలో అతను ఎల్ఎస్జి కానీ లేకపోతే కేకేఆర్ కానీ కోచ్ గా చేసినప్పుడు అతను పొజిషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, చాలా సీరియస్ గా ఉంటాడు, చాలా కంబాటివ్ గా ఉంటాడు. కానీ తన టీం ని బాగా బ్యాక్ చేస్తాడు, టీమ్ లో ఉన్న ప్లేయర్స్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తాడు, ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తాడని మనకు తెలుసు. అయితే మీరు అన్నట్టుగా డ్రెస్సింగ్ రూమ్ కొంచెం రిలాక్స్డ్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే అతని నేచర్ ఎట్లా అంటే హీఈస్ నాట్ సంబడి హూ ఇంటెలిజెన్స్ ఇన్ జనరల్ టాక్ కానీ కాస్త ఫ్రీనెస్ అనేది డ్రెస్సింగ్ రూమ్ లో ఉండే అవకాశం ఉంది. గతంలో రవి శాస్త్రి ఉన్నప్పుడు కానీ మిగతా కోచ్ ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో ఒక రిలాక్స్డ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంత సీరియస్నెస్ ఉంటుంది తను ఉండడం వల్ల, కోచ్ బట్టే ఉంటుంది అది. బట్ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ఈ కెన్ క్రియేట్, ఈ కెన్ రిలాక్స్ ద డ్రెస్సింగ్ రూమ్, కంఫర్టబుల్ లెవెల్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. సో కొంత తేడా ఉంటుంది. సి ఇండివిజువల్స్ ఆర్ సిమిలర్. సో పాత కోచ్లతో కంపేర్ చేసే పరిస్థితి లేదు. ద్రావిడ్ కూడా సీరియస్ గా ఉండేవాడు, కానీ కొంత స్పేస్ ఇచ్చేవాడము వాళ్ళకి ప్లేయర్స్ కి. బట్ గౌతమ్ గంభీర్ తో నేను అనుకోవడం ఏంటంటే రెండు రకాల ఫలితాలు వస్తే, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తే వీ మైట్ విన్ ఆల్ ద టైటిల్స్. మన వరుసగా వరుస పెట్టి గెలిచే అవకాశం ఉంటుంది. అతని దగ్గర ఆ ఎబిలిటీ ఉంది, ఎందుకంటే మనం కేకేఆర్ ని అతను లీడ్ చేసి అతను కోచ్ చేసిన తీరును బట్టి చూసాం లాస్ట్ సీజన్ లో. లేదంటే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం. నో మిడిల్ వే, మధ్య మార్గంగా ఏమి ఉండదు. ఉంటే అటు లేకపోతే ఇటు. చాలా అద్భుతమైన ఫలితాలను వస్తే చాలా డిజాస్ట్రస్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఫీలింగ్. రీసెంట్ గా శ్రీలంకలో ఓడిఐ సిరీస్ ఓడిపోయాం కదా. అంటే ఇది మనకు ఒక సామెత ఉంది, చెప్పులో రాయి చెవిలో జోరేగా లాగా. ఈ స్పిన్ ఆడటంలో టూ బ్యాడ్ టూ వర్స్ట్ గానే వస్తున్నారు. అంటే రాను రాను వర్స్ట్ గానే వస్తున్నారు. మనకి శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అంటారు. ఇలా కొత్త కొత్తగా వచ్చే వాళ్ళందరినీ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ అనే ఒక ట్యాగ్ లైన్ తో తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఏమి స్పిన్నర్స్ ని ఎదుర్కొని నిలబడింది లేదు. రోహిత్ శర్మ ఒకడు బాగా ఆడుతున్నాడు, విరాట్ కోహ్లీ కూడా బాగా డిక్లైన్ అయ్యాడు స్పిన్ ఆడడంలో. రిషబ్ పంత్ ఒకడు బాగా ఆడతాడు, సర్ఫరాజ్ ఖాన్ బాగా ఆడొచ్చేమో స్పిన్ లో. అంటే వీళ్ళు తప్పించి ఇంకెవరు, అంటే వైఆర్ అవర్ స్టాక్స్ డిక్లైనింగ్ స్పిన్ బౌలింగ్ ఆడే విషయంలో. ఇక్కడ ఒకటేంటంటే శ్రీలంకలో మన ఫెయిల్యూర్ మనం మరీ భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ కంట్రీకైనా వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి అక్కడ కండిషన్స్ తెలుసు, ఆ గ్రౌండ్ తో ఉన్న ఫెమిలియారిటీ కానీ అక్కడ ఉన్న యాంగిల్స్ అవన్నీ, అక్కడ స్లోనెస్ ఆఫ్ ది పిచ్ ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. మన ఇండియన్ ప్లేయర్స్ స్పిన్ బాగా ఆడలేదు. నేను దాంట్లో మనం దేర్ కెన్ నాట్ బి టూ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా మన వాళ్ళు స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడ్డారు, దాంట్లో సందేహం లేదు. బట్ అది ఏంటంటే మన వాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్ చేశారో, కొద్దిగా లైట్ గా తీసుకున్నారో, ఏదో సంథింగ్ హెస్ హ్యాపెన్. సో ఇప్పుడు దానికి తగిన రెమెడియల్ మెజర్స్ తీసుకుంటున్నారు. బికాస్ మనం దులీప్ ట్రోఫీలో చూసాం, దులీప్ ట్రోఫీలో కోహ్లీ అండ్ రోహిత్ మినహాయిస్తే చాలా మంది సీనియర్స్ అంటే బౌలర్స్ కొంతమంది పక్కన పెడితే అందరూ ఆడుతున్నారు. సో ఈ రకమైన ఒక స్పిన్నర్స్ ఆడాలి రెగ్యులర్ గా, మీరు డొమెస్టిక్ ఆడాలి అని ఒక ఆల్రెడీ ఒక మ్యాండేట్ లాస్ట్ సీజన్ నుంచే ఉంది. ఈ సీజన్ లో ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాం. దీనివల్ల డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మనోడు స్పిన్ బాగా ఆడకపోవడం అనేది లేదు, ఎందుకంటే ఖచ్చితంగా బాగా ఆడతారు. దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, వీళ్ళందరూ కూడా స్పిన్ బాగా ఆడతారు. శ్రేయస్ అయ్యర్ బాగా ఆడతారు. మైట్ బి ఒక రెండు మ్యాచ్ల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు. ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడాడు శ్రీలంకలో కూడా, ఫస్ట్ ఓడిఐ బాగానే ఆడాడు, సెకండ్ థర్డ్ లో ఫెయిల్ అయ్యాడు. బట్ దెర్ ఆర్ ప్లేయర్స్ హూ కెన్ ప్లే స్పిన్ వెల్. యాక్చువల్లీ శ్రీలంక టూర్ లో మనం తీసుకుంటే T20 మ్యాచెస్ లో స్పిన్ బాగా ఆడింది శ్రీలంక స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేసింది సూర్యకుమార్ యాదవ్. కానీ గౌతమ్ గంభీర్ రెజీమ్ లో ఉన్న ఫీలింగ్ ఏంటంటే కొంతమందిని కొన్ని ఫార్మాట్స్ కే పరిమితం చేయాలి. సూర్యకుమార్ ని ఆడించట్లేదు, ఎందుకంటే వన్డే రికార్డ్ బాగాలేదు అతన్ని. కానీ వన్డే కోర్ట్ ఏదో ఒక పాయింట్ అతను క్రాక్ చేసే అవకాశం ఉంది. దట్ మ్యాటర్ ఈవెన్ రిషబ్ పంత్ కూడా వైట్ బాల్ క్రికెట్ లో అంతగా రాణించిన సందర్భాలు లేవు. బట్ వీ నో హిస్ టాలెంట్. అలాగే సూర్యకుమార్ కూడా బికాస్ హీ ప్లేస్ స్పిన్ వెల్, కౌంటర్ అటాక్ చేసే ఎబిలిటీ ఉంది, 360 కైండ్ ఆఫ్ గేమ్ ఉంది. సో ఇలాంటి కొన్ని మార్పులు, అంటే ఒకటే స్ట్రాటజీతో వెళ్ళకుండా హార్సెస్ ఫర్ కోర్సెస్ అన్నట్టుగా స్పిన్ బాగా ఆడే వాళ్ళని
మనం తీసుకునే అవకాశం. లేకపోతే ఏంటంటే స్పిన్ విషయంలో మనకి ఇలాంటి ప్రాబ్లం ఉంటే మనం ఇండియాలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాం. దాంట్లో బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు స్పిన్నర్స్, వాళ్ళు మంచి స్పిన్నర్స్ ఉన్నారు. బంగ్లాదేశ్ మీద మనం స్పిన్ ట్రాక్స్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. సార్ ఇప్పుడు మనం గౌతమ్ గంభీర్ కోచ్గా వచ్చాడు. మీకు గుర్తుంటే గౌతమ్ గంభీర్ పీక్గా ఉన్న టైంలో సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, గంభీర్ రొటేట్ చేసేవాళ్ళు ఇద్దరు ఓపెనర్ పొజిషన్స్లో 2011 వరల్డ్ కప్ ముందు. అంటే సచిన్ని ప్రిజర్వ్ చేయాలి, అతనికి ఉన్న ఎనర్జీని కానీ వర్క్ లోడ్ కానీ బ్యాలెన్స్ చేయాలి. 2011 వరల్డ్ కప్ కోసం సచిన్ని ప్రిజర్వ్ చేసే ఫేజ్ చూశాడు గౌతమ్ గంభీర్. ఇప్పుడు ఇండియా కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితిలోనే ఉంది. విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని ప్రిజర్వ్ చేస్తున్నారు. అంటే నాట్ టు బర్న్ దెమ్ అవుట్, బర్న్అవుట్ చేయకుండా వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా ప్రాపర్గా వాళ్ళకు ఉన్నటువంటి ట్రంప్ కార్డ్స్ కాబట్టి ఇద్దరిని ప్రిజర్వ్ చేస్తున్నారు. అంటే మీకున్న సుదీర్ఘ అనుభవం, ఎన్నో తరాలు చూశారు ఇక్కడ క్రికెట్లో. రోహిత్ శర్మ ఎన్ని సంవత్సరాలు ఆడతాడని మీరు అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ ఎన్ని సంవత్సరాలు ఆడతాడు అనుకుంటున్నారు? అంతే. అది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫార్మ్ అండ్ ఫిట్నెస్. రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఫార్మ్ మీద డిపెండ్ అవుతుంది, ఫిట్నెస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో అది మనం అంత క్లియర్ కట్ గా చెప్పే పరిస్థితి ఉండదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ఫార్మ్. అంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న టాలెంట్ చూస్తుంటే నో బడీ కెన్ టేక్ దట్ ప్లేస్ ఫర్ గ్రాంటెడ్. ఎవ్వరు తమ ప్లేస్ ఖచ్చితంగా ఉంటుంది టీంలో అని తీసుకునే పరిస్థితి లేదు. రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంత టాలెంట్ అమ్మద్దు ఉంది కాబట్టి దే హ్యావ్ టు పర్ఫార్మ్ టు బి ఇన్ ద టీమ్. వాళ్ళు రీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. మొన్న T20 వరల్డ్ కప్ లో కానీ, వన్డే వరల్డ్ కప్ లో కానీ ఇద్దరు పర్ఫార్మ్ చేశారు. విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ లో ముందు పర్ఫార్మ్ చేయకపోయినా ఫైనల్ లో పర్ఫార్మ్ చేశారు. ఎనివే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ఫార్మాట్ ఎనీమోర్. బట్ వన్డేల్లో వాళ్ళిద్దరి విషయంలో మనకి ప్రస్తుతానికి అయితే అలాంటి సందేహం లేదు. దే కెన్ హోల్డ్ దేర్ ప్లేసెస్ వెరీ వెల్. వన్డేలో కానీ, టెస్ట్లో కానీ. అండ్ ఎన్ని రోజులు ఆడతారంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి మాకు తెలుసు. అతని ఫిట్నెస్ కానీ, అతని డైట్ ప్లాన్ కానీ అవన్నీ చూస్తే ఏంటంటే అతను ఈవెన్ బి ఏబుల్ టు ప్లే ఫర్ ఎ లాంగర్ టైమ్ దాన్ రోహిత్ శర్మ. బట్ రోహిత్ శర్మ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే వీఆర్ సీయింగ్ రోహిత్ శర్మ 2.0. రోహిత్ శర్మ ఎప్పుడు లేనంత బ్రహ్మాండమైన ఫామ్ లో ఉన్నారు అక్రాస్ ఫార్మాట్స్. నాట్ ఓన్లీ T20లోను, వన్డేల్లోను కాదు. అతను ఇప్పుడు అట్ ది పీక్ ఆఫ్ హిస్ ప్రావెస్ అని అనిపిస్తుంది. సో అలాంటి సిచ్యుయేషన్ లో ఫామ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను ఎక్కువ రోజులు ఆడే అవకాశం ఉంది. సో మనం చెప్పలేం. యూ కెనాట్ సే దట్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ద నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ దాకా ఆడతారని చెప్పలేం. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారు. తర్వాత మ్యాచ్ బై మ్యాచ్, ఇయర్ బై ఇయర్ మనం వాళ్ళ ఫిట్నెస్ కానీ, ఫామ్ కానీ దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనకి ఐపీఎల్ విషయానికి వస్తే, ఐపీఎల్ అనేది ఇప్పుడు ఫుల్లీ మెచ్యూర్డ్ ప్రోడక్ట్ అనమాట. అంటే బాగా కంప్లీట్లీ మెచ్యూర్. మనకి కొత్తగా వస్తున్న కుర్రాళ్ళు కూడా దే ఆర్ ఆల్మోస్ట్ రెడీ ఫర్ ఇంటర్నేషనల్ స్టేజ్ అన్నట్టుగానే ఉంటున్నారు. అంటే మనకి ఇప్పుడు టైం, ఆ సమయం ఆసన్నమైందా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బట్టి, లేదా ఈ ఐపీఎల్ టీమ్స్ నుంచి స్పెషల్గా ఒక టీంని పిక్ చేసుకుని 2020 వరల్డ్ కప్కి ఫ్యూచర్లో అలా తీసుకునే ఈ ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ అని చెప్పి పట్టుకొస్తున్నారు. కానీ వాళ్ళు పాపం ఫార్మాట్ టు ఫార్మాట్ స్విచ్ అవడం కూడా అంత ఈజీ కాదు కదా. అంటే హార్సెస్ ఫర్ కోర్సెస్ లాగా ఇప్పుడు ఈ ఐపీఎల్ టీమ్స్ని వీళ్ళనే అక్రాస్ ద గ్లోబ్ ఆడిస్తూ రకరకాల కండిషన్లో ఒక 20 ప్లేయర్స్, 30 ప్లేయర్స్ను పూల్గా పెట్టుకుని ఓన్లీ ప్యూర్లీ ఐపీఎల్ T20 ఫార్మాట్ ప్లేయర్స్ కింద అలా పెడితే ఎక్కువ ఆ, ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి భవిష్యత్తులో ఇండియాకి. అంటే దానికి మీకు ఏంటంటే మీకు ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దాంట్లో మీకు ప్లేస్ దొరకాలి. తర్వాత ఈ రకమైన ఏర్పాటు ఉంటే మిగతా టీమ్స్ కూడా అడుగుతాయి. మాది కూడా దీని బదులు ఏంటంటే ఇండియా ఏ అనే కాన్సెప్ట్. ఇండియా ఏ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఓన్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. అనేక రకాల క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఇండియా ఏ తరఫున ఇండియా ఏ టూర్స్ పంపచ్చు మీరు. ఎందుకంటే ఇండియా ఏ టూర్స్ మేజర్ సిరీస్ తో క్లాష్ అవ్వవు కాబట్టి మీరు ఇండియా ఏ కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే ప్లేయర్స్ కి బయట దేశాల్లో డిఫరెంట్ కండిషన్స్ లో ఆడే అవకాశం ఉంటుంది. ఇండియా అనేది ఎక్కువ ఫస్ట్ క్లాస్ క్రికెట్ గా యూజ్ చేస్తున్నారు. యూజ్ ఇట్ ఫర్ అక్రాస్ ఫార్మాట్స్. మీరు దాంట్లో T20s ఆడించండి, వన్డేస్ ఆడించండి, టెస్ట్లు ఆడించండి, అన్ని ఆడిస్తే ఏంటంటే ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడించండి. అన్ని ఆడిస్తే ఏంటంటే మీకు నెక్స్ట్ జనరేషన్ రెడీగా ఉంటుంది. మీకు బెంచ్ స్ట్రెంత్ పెరిగే అవకాశం. మీరు ఐపీఎల్ బేస్డ్ టీమ్ అని పెడితే ఏంటంటే మళ్ళీ అది మిగతా దేశాల నుంచి కూడా ఒక అబ్జెక్షన్ వస్తుంది. అలా కాకుండా ఇండియా ఏ కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా ఇండియా ఏ టూర్స్ జరిపిస్తే చాలా బాగుంది. దానికి ఎందుకు జరిపించట్లేదంటే మెయిన్ గా ఇది ఖర్చుతో కూడుకునే వ్యవహారం. బ్రాడ్కాస్టర్స్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ మచ్. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఎకనామిక్స్. సో దానివల్ల ఇండియా ఏ టూర్స్ ఎక్కువ పెట్టలేదు. కానీ
బీసీసీఐ దగ్గర ఉన్న మనీ ఆస్పెక్ట్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మనకి 2-3 టీంలు తయారు చేసుకునే బెంచ్ స్ట్రెంత్ ఉంది ఏ ఫార్మాట్ లో. దాన్ని ఉపయోగించుకోవాలి ఎక్కువగా. వీళ్ళని టూర్స్ పంపిస్తే ఏంటంటే మనం బయట కండిషన్స్ లో ఆస్ట్రేలియాలో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, ఇంగ్లాండ్ లో డిఫరెంట్ ఉంటాయి, న్యూజిలాండ్ డిఫరెంట్ ఉంటాయి. సో అన్ని దేశాల్లో ఆడగల ఫెమిలియారిటీ మన ప్లేయర్స్ వచ్చే అవకాశం. సార్ కౌంటీ క్రికెట్ అంటే ఒక మోజు ఉండేది పూర్వం. సచిన్ వీళ్ళు కౌంటీ క్రికెట్ లో ఆడుతున్నారు అంటే మనకి స్పోర్ట్స్ పేపర్లో చూసేవాళ్ళం. సచిన్ సెంచరీ కొట్టాడా, ద్రావిడ్ సెంచరీ కొట్టాడా లేదా అని. అంటే ఇంక ఇప్పుడు అది ఆ, గతంలానే ఉండిపోయే అవకాశం ఉందా? ఇప్పుడు ఎవరు కూడా ఎక్కువ కౌంటీ క్రికెట్ లో ఆడట్లేదు. అది అంటే మళ్ళీ కౌంటీ క్రికెట్ ఉమ్, చెప్- కొన్నిసార్లు మన ఐపీఎల్ తో క్లాష్ అవుతుంది ఒకటి. తర్వాత మీకు ఏంటంటే ఆ, కొంతమంది ఆడుతున్నారు. ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ ఐ థింక్ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంగ్లీష్ కౌంటీ ఆడుతున్నారు. ఇంగ్లీష్ కౌంటీలోనే ఆడాలని ఏం లేదు. ఇంగ్లాండ్ లీగ్స్ లో ఆడినా కూడా మీరు ఆ మూవింగ్ బాల్, ఆ స్వింగింగ్ బాల్ ఆడే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇప్పుడు మన క్రికెటర్స్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు అందరూ ఎందుకంటే డ్యూరింగ్ సమ్మర్, మన సమ్మర్ లో మనం ఎక్కువ క్రికెట్ ఆడాం. ఐపీఎల్ తర్వాత మనకు ఖాళీ ఉంటుంది. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూలై కనుక ఖాళీగా ఉంటే ప్లేయర్స్ వెళ్ళి అక్కడ ఆడుకుంటే బాగుంటుంది. చాలా మంది ఆడుతున్నారు కూడా, ఆడారు కూడా గతంలో కూడా. సో మీరు అన్నట్టుగా అక్కడ ఆడితే ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్రొఫెషనలిజం వస్తుంది, రెగ్యులర్ గా క్రికెట్ ఆడడం, ఫిట్నెస్ మెయింటైన్ చేయడం. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ నర్సరీ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ పాకిస్తాన్ లో మనం చూసాం, పాకిస్తాన్ క్రికెట్ లో వాళ్ళకి డొమెస్టిక్ స్ట్రక్చర్ సరిగా లేకపోయినా 70s 80s 90s లో పాకిస్తాన్ టీం అంత స్ట్రాంగ్ గా ఉండేదంటే దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ క్రికెటర్స్ చాలా మంది కౌంటీ క్రికెట్ ఆడేవారు. దానివల్ల వాళ్ళకి ఒక మంచి స్టాండర్డ్ టీం తయారైంది. సో కౌంటీ క్రికెట్ విషయంలో కూడా బీసీసీఐ కొంత శ్రద్ధ పెట్టాలి. మీరు అన్నట్టుగా ఇట్స్ గుడ్ సజెషన్. వాళ్ళు ఎక్కువగా కౌంటీ క్రికెట్ ఆడే ఇప్పుడు ప్లేయర్స్ లైక్ విహారీ. విహారీ ఇప్పుడు ఇండియన్ టీమ్ లో కూడా లేడు. ఇండియన్ టీమ్ లో కూడా అతను కనీసం దులీప్ ట్రోఫీ కూడా అతను కన్సిడర్ చేయలేదు. బట్ వీ నో ఈ కెన్ హీస్ అ వెరీ గుడ్ టెస్ట్ ప్లేయర్, టెస్ట్ ఫార్మాట్ బాగా పనికొచ్చే ప్లేయర్ అని తెలుసు. సో అతను ట్రై చేయాలి. అతను ఏంటంటే ఆ, ఇటు మొగ్గు చూపకుండా ఈజ్ డూయింగ్ కామెంటరీ ఇలాగా వేరే విషయాల్లోకి వెళ్ళిపోయాడు. సో అతను కౌంటీ క్రికెట్ ఆడి అక్కడ షైన్ అయితే ఆటోమేటిక్ గా మళ్ళీ ఇండియన్ టీమ్ లో అతను ఈ కెన్ విన్ బ్యాక్ హిస్ ప్లేస్. కనీసం దులీప్ ట్రోఫీలో కూడా అతను కన్సిడర్ చేయలేదంటే మళ్ళీ అతనికి ఇంకా ఏజ్ ఇస్ ఆన్ హిస్ సైడ్, అతను మళ్ళీ ప్రయత్నం చేయాలి. కౌంటీ క్రికెట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అలాంటి క్రికెటర్స్ డిస్కార్డ్స్ ఒక ప్లాట్ఫామ్ అవుతుంది మన ఎక్స్పెక్ట్. తమిళనాడు మన పొరుగునున్న రాష్ట్రాలు తీసుకుంటే తమిళనాడు, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలు కన్సిస్టెంట్ గా క్రికెటర్స్ ఇస్తున్నాయి. మనకి టాలెంట్ ఉంది. కానీ ఎందుకు ఒకప్పుడు అజరుద్దీన్ గారు ఉన్నారు, తర్వాత లక్ష్మణ్ గారు వచ్చారు. ఆ తర్వాత నుంచి తీసుకుంటే ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ అనేది లేదు. వేణుగోపాలరావు తర్వాత ఇప్పుడు విహారీ, ఆ, సిరాజ్, మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు. అంటే ఇవన్నీ అసలు ఎక్కడ రెండు రాష్ట్రాలు అయినాయి పైగా ఇప్పుడు. ఇది ఎక్కడుంది లోపం? టాలెంట్ గేమ్ కొదవలేదు కాదు, టాలెంట్ అద్భుతమైన టాలెంట్ ఉందండి. రెండు రాష్ట్రాల్లో కూడా వాతావరణం సరిగ్గా లేదు. కొన్ని చోట్ల పాలిటిక్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల మనీ పవర్ అనేది పనిచేస్తుంది. తర్వాత రెండు క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కానీ ఎస్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో కానీ ఫేవరెటిజం, బంధు ప్రీతి, తమకు అనుకూలమైన వాళ్ళని టీంలో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. చాలా క్లియర్ కట్ గా కూడా కనిపిస్తుంది. రకరకాల రాజకీయాలు కనిపిస్తున్నాయి. పొలిటీషియన్స్ రెగ్యులర్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు. తాజాగా చూడండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఎప్పుడైతే జగన్ ప్రభుత్వం వచ్చిందో అంతకుముందు నా అసోసియేషన్ రద్దు అయిపోయింది. వాళ్ళు రాజీనామా చేశారు. కొత్త అసోసియేషన్, దాంట్లో అందరూ కూడా ఎక్కువ పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వాళ్ళు. వాళ్ళందరూ వచ్చి వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు, ఇది ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళందరూ వచ్చి దాంట్లో అసోసియేషన్ లో చేరారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇంకా టర్మ్ ఉంది, 1 year పైగా ఉన్నట్టుగా ఉంది. ఈ లోపల మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ వాళ్ళందరూ రాజీనామా చేశారు. మళ్ళీ పొలిటీషియన్స్ వచ్చి దోస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ వాళ్ళు వచ్చి వాళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ చాలా తక్కువ. దాంట్లో ఉన్న క్రికెట్ నాలెడ్జ్ అంటే అందరు క్రికెటర్స్ ఉండాలని ఏం లేదు. క్రికెటర్స్ ఉంటే చాలా మంచి ఫలితాలు. క్రికెట్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవాళ్ళు, క్రికెట్ అసోసియేషన్స్ లో, జిల్లా అసోసియేషన్ లో కానీ స్టేట్ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ లీడర్షిప్ వేరే ఉంటుంది. కానీ ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువగా ఆంధ్ర. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ కూడా పొలిటీషియన్స్ ఉన్నారు. అక్కడ మేజర్ పదవుల్లో పొలిటికల్ బ్లెస్సింగ్స్ తో అక్కడ రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు, ఉన్న టాలెంట్ కి తన రికగ్నిషన్ రావట్లేదు.
అది బేసిక్. రెండోది ఏంటంటే మీరు అక్కడ చూడండి, కర్ణాటకలో వాళ్ళు ఒక ఐపీఎల్ లాంటి స్టేట్ లీగ్ పెట్టుకున్నారు. తర్వాత తమిళనాడులో టీఎన్పిఎల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అలాగే వీళ్ళు మన మహారాజా కప్ కూడా అక్కడ కర్ణాటక జరిగింది. సో వాళ్ళు అక్కడ లోకల్ టాలెంట్ కి చాలా ఇంపార్టెంట్. మీరు ఐపీఎల్ లో కూడా చూడండి, తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి చాలా మంది ప్లేయర్స్ వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేట్ లీగ్స్ డెవలప్ చేస్తారు. ఆంధ్రాలో ఏపీఎల్ జరుగుతుంది, కానీ ఏపీఎల్ నుంచి లాస్ట్ ఇయర్ ఒక్క ప్లేయర్ కూడా ఐపీఎల్ కి సెలెక్ట్ కాలేదు. ఆ, రషీద్ సెలెక్టెడ్, కానీ రషీద్ ఏపీఎల్ కంటే ముందే అతను ఆల్రెడీ రికనింగ్ లో ఉన్నారు. సో చాలా తక్కువ మంది. లీగ్ జరుగుతుంది కానీ సరైన టాలెంట్ ఎమర్జ్ కావద్దు. ఇక తెలంగాణలో అయితే హైదరాబాద్ ఫెడరేషన్ లీగే పెట్టలేదు. సో అక్కడ బేసిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాలిటిక్స్ ఉన్నాయి. తర్వాత లోకల్ గా మీరు సరైన టోర్నమెంట్స్ కండక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఐసీఏ విషయానికి వస్తే మీరు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ బయట ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎలాంటి స్టేడియంస్ లేవు, ఎలాంటి కోచెస్ లేరు, అకాడమీస్ లేవు. సో మీకు ఎంత టాలెంట్ ఎమర్జీ అయినా హైదరాబాద్ సెంట్రిక్ గానే ఉంటుంది. బయట అసలు ఎలాంటి టర్ఫ్ వికెట్స్ కూడా లేవు. అందరూ అక్కడ బయట ఆడాలంటే మ్యాటింగ్ వికెట్స్ మీద ఆడాలి. సో అలాంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఏ అసోసియేషన్ వచ్చినా కూడా అక్కడ స్టేడియం కట్టట్లేదు, బేసిక్ సౌకర్యాలు ప్రొవైడ్ చేయదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయదు. తాజాగా ఏమంటున్నారంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కానీ తర్వాత ఐసీఐ కానీ ఏమంటారంటే కొత్త స్టేడియం కడతాం. ఆల్రెడీ ఉప్పల్లో ఒక స్టేడియం ఉంది, అది ఉండగానే ఇంకో స్టేడియం కడతాం మేము, ఇంకా పెద్ద స్టేడియం కడతాం. ఉప్పల్లో వండర్ఫుల్ స్టేడియం ఉంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న స్టేడియం ఉంది, అన్ని రకాలుగా బాగుంది. పార్కింగ్ బాగాలేదు, కెపాసిటీ తక్కువ ఉంది, ఇంకా పెద్ద స్టేడియం కడతాం, ఎక్కడో దూరంగా కడతామంటే దానివల్ల ఇంకా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఇప్పుడు ఉప్పల్ స్టేడియం ఇస్ కనెక్టెడ్ బై మెట్రో. మీరు మెట్రోలో వెళ్ళి హాయిగా మ్యాచ్ చూసుకొని పార్కింగ్ ఇలాంటి డ్రైవింగ్ ట్రాఫిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వెళ్ళి మ్యాచ్ చూసుకొని రావచ్చు. అలాంటి మంచి స్టేడియం ఉండగా ఇంకొక స్టేడియం కట్టే బదులు మీరు స్టేడియంస్ కట్టదలుచుకుంటే వరంగల్లోనో, నిజామాబాద్ లోనో, ఆదిలాబాద్ లోనో, కరీంనగర్ లోనో అక్కడ స్టేడియంస్ కట్టండి. అంతేగాని మీ రూరల్ టాలెంట్ కి ఒక వాళ్ళకి హబ్ క్రియేట్ చేయండి, వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. అలా కాకుండా రెండు రాష్ట్రాల్లో జరుగుతుంది ఏంటంటే ఆంధ్రాలో అక్కడ స్పోర్ట్స్ మినిస్టర్ చెప్తున్నారు తాజాగా, మేము ఐపీఎల్ టీమ్ కోసం ట్రై చేస్తాం. ఐపీఎల్ టీమ్ కి రాష్ట్ర ప్రభుత్వానికి వేస్తాం మనం, ప్యూర్లీ ప్రైవేట్ టీమ్. ఐపీఎల్ టీమ్ మీకు రావాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ కార్పొరేట్ ఎంటిటీకే వస్తుంది ఐపీఎల్ టీమ్. బిడ్ చేయాలన్నా కూడా యూ షుడ్ హ్యావ్ ఏ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ 3,000 crores ఫర్ 3 consecutive years. సో అలాంటి సిచ్యుయేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకొస్తుంది? వాళ్ళకి తెలిసిన క్రోనీ క్యాపిటలిస్ట్ ని రంగంలోకి దించి ట్రై చేయాలి. కానీ ఐపీఎల్ టీమ్స్ ఇస్తున్నారా? ఎన్నో సంవత్సరాల తర్వాత 2 టీమ్స్ ఈ మధ్య యాడ్ చేశారు. అంతకంటే యాడ్ చేస్తే టోర్నమెంట్ లెంత్ అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. సో ఐపీఎల్ టీమ్స్ కొత్తగా వచ్చే అవకాశం లేదు. బట్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు, ఐపీఎల్ టీం సాధిస్తాము. ఇది కాదు కదా, మనం క్రికెట్ ని డెవలప్ చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్ చేయండి. ఐపీఎల్ టీమ్స్ పెట్టడం వల్ల మీకు డెవలప్మెంట్ రాదు. సో ఇది నా అభిప్రాయం. మన స్టేట్స్ లో ఎందుకు రావట్లేదు, టాలెంట్ ఎమర్జ్ అవ్వట్లేదు? అడపాదడపా ఒక సిరాజ్, ఒక తిలక్ వర్మ వస్తున్నారు, ఒక రషీద్ వస్తున్నాడు, తప్పిస్తే కొత్త టాలెంట్ రావట్లేదు. అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మన మొత్తం వ్యవస్థ అంతా కూడా కుళ్ళిపోయింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. రెండు క్రికెట్ అసోసియేషన్లు కూడా నీడ్ లాట్ ఆఫ్ రిపేర్. మరి ఇంకొక యాంగిల్ ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో మీరు కర్ణాటక తీసుకుంటే అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ వీళ్ళు ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ లోకల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నవి ఏవేవైతే కొన్ని చెక్కదిద్దాల్సిన చెక్కదిద్ది తర్వాత వాళ్ళు మళ్ళా మ్యాచ్ రెఫరీగా వెళ్ళారు, లేదా కోచెస్గా వెళ్ళారు. ద్రావిడ్ కూడా ఎన్సీఏకి వెళ్ళారు. మన తెలుగు అంటే మనకి మొహమ్మద్ అజారుద్దీన్ తీసుకోండి, వివిఎస్ లక్ష్మణ్ తీసుకోండి, వీళ్ళిద్దరు సూపర్ స్టార్స్. వీళ్ళు కంపేర్ టు ఎంఎస్కే ప్రసాద్ అండ్ వెంకటపతి రాజు. వీళ్ళిద్దరూ రాజకీయాలకు ఇమ్మీడియట్గా ఇక్కడ కెరీర్ అయిపోయిన వెంటనే రాజకీయాలకో లేకపోతే ఎన్సీఏకో వెళ్ళే కన్నా ఇక్కడ లోకల్గా అంటే ఒక పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని అటువంటి చేయకుండా వీళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం చూసారనుకోవచ్చా మనం? ఒకటి కార్తిక్, నా దృష్టిలో ఏంటంటే క్రికెటర్స్ అడ్మినిస్ట్రేటర్స్ గా ఉంటే ఏదో మెరికల్ జరిగిపోతుందని ఏం లేదు. డిపెండ్స్ ఆన్ ది పర్సన్ ఇన్వాల్వ్. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బాగానే ఉంది. శ్రీనాథ్, కుంబ్లే లాంటి వాళ్ళు దే హావ్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ కర్ణాటక. కానీ మన దగ్గర కూడా మీరు టేక్ ది కేస్ ఆఫ్ ఎస్సీఏ. ఎస్సీఏలో పాస్ట్ ప్రెసిడెంట్స్ గా ఎవరు ఉన్నారు? శివలాల్ యాదవ్ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఫర్ ఇండియా. అష్టదైవ్ ఆల్సో ప్లేడ్ ఫర్ ఇండియా. అజరుద్దీన్ మనకి వరల్డ్ కప్స్ లో లీడ్ చేశాడు, దాదాపు ఒక దశాబ్దం పాటు మన ఇండియా క్యాప్టెన్.
కానీ వీళ్ళు ముగ్గురి టెన్యూర్ లో కూడా బోల్డ్ అన్ని అవినీతి ఆరోపణలు వచ్చి అంటే ఎంక్వైరీ నడుస్తుంది. ముగ్గురి టెన్యూర్స్ కూడా ఫుల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్. సో మీరు క్రికెటర్స్ ఉండగానే ఏదో జరిగిపోతుందని అనుకోవడానికి లేదు. వివిఎస్ లక్ష్మణ్ రిటైర్ అయిన తర్వాత అతను బికాస్ ఆఫ్ హిస్ నేచర్, అతనికి ఉన్న ఎబిలిటీతో అతను ఏంటంటే కోచ్ గా తర్వాత ఎన్సీఏలో అతని సర్వీసెస్ అడుగుతారు. అందరూ అడ్మినిస్ట్రేటర్స్ గా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది, అందరికీ సాధ్యం కాదు కదా. సో అతను ఆ ఫీల్డ్ ఎంచుకోవడం, దట్ ఈస్ హిస్ చాయిస్. బట్ డెఫినెట్ గా క్రికెటర్స్ ఉంటేనే, ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నంత మాత్రాన మనకి ఇక్కడ ఏం జరగదు. బట్ ఎంఎస్కే ప్రసాద్ ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుకోవచ్చు, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ తో అసోసియేట్ అయినప్పుడు హాస్ డన్ వెరీ గుడ్ వర్క్. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది, చాలా మంచి వర్క్ జరిగింది, అకాడమీస్ స్టార్ట్ అయినాయి, అన్ని కూడా జరిగింది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్, అంతేగాని క్రికెటర్స్ ఉంటేనే దీనికి ఒక సొల్యూషన్ అనుకోవడం లేదు. బట్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, పొలిటీషియన్స్ కూడా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్, దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ లాంగ్ పీరియడ్, అలాంటి వాళ్ళు ఉన్నారు. బేసిక్ ఏంటంటే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మొదటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు అక్కడ హెడ్ గా ఉన్నా సరే, ఎవరు అక్కడ నాయకుడిగా ఉన్నా సరే, వాళ్ళు కింద ఉన్న ఆ కుళ్ళుని ప్రక్షాళన చేయడం వాళ్ళకి సాధ్యం కాదు. సో దట్ ఈస్ బేసిక్ ప్రాబ్లమ్ విత్ ఎస్సీ అండ్ ఏసీ అని అనుకో. సార్ మనం T20 వరల్డ్ కప్ గెలిచేసాం కాబట్టి ఒక అంశం మరుగున పడిపోయింది. ఏంటంటే అమెరికాలో క్రికెట్, యుఎస్ఏలో క్రికెట్ ఎక్స్పాన్షన్ మీద చాలా పెద్ద ప్రయత్నం చేశారు, కానీ అది ఎందుకో చిత్తశుద్ధి లేని శివపూజ లాగా అయిపోయింది. మన సినిమాలో ఎలాగైతే మనకి సినిమాలో హైప్ ఇచ్చేసి భారీ రేట్లో టికెట్ ప్రైజ్లు, అమెరికాలో ఎలాగైతే ఓవర్సీస్ కలెక్షన్స్ కోసం ఆ మోజు మీద హైప్ క్రియేట్ చేస్తారు, అలాంటి ఒక హైప్ క్రియేట్ చేసేసి డబ్బులు రాబట్టేసుకున్నారు. సీజనల్ ఫెస్ట్గా మిగిలిపోయింది ఇది అనేటువంటి ఒక డీప్ డిస్కషన్ అనేది జరగట్లేదు. అంటే మీరు ఒక స్పోర్ట్ అనలిస్ట్గా, స్పోర్ట్స్ అబ్జర్వేటర్గా చెప్పండి సార్, అసలు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? నేను అమెరికాకి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్నాను. అక్కడ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని నాకు ఖచ్చితమైన ఐడియా లేదు, కానీ వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ దట్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ దేర్ దాని నుంచి ఏమనిపిస్తుంటే, అక్కడ కూడా అక్కడ అసోసియేషన్ లో కూడా చాలా రాజకీయాలు ఉన్నాయి, అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, ఫండ్స్ ప్రాబ్లం అక్కడ కూడా తీవ్రంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో అక్కడ కూడా పరిస్థితి అంత రోజీగా ఏం లేదు మీరు చెప్పినట్టుగానే. బేసిక్ గా ఏంటంటే అక్కడ మీరు ప్లే గ్రౌండ్స్ సమకూర్చుకోవాలి. ఇంతసేపు మీరు అద్దె గ్రౌండ్స్ మీద ఆధారపడితే కష్టం. మరి మొన్న వరల్డ్ కప్ జరిగిందంటే, వరల్డ్ కప్ జరిగినప్పుడు ఏదైనా ఒక మేజర్ స్పోర్టింగ్ ఈవెంట్ జరిగినప్పుడు ఏంటంటే మీకు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, కానీ డెవలప్ కాలేదు కదా. మీరు అక్కడ న్యూయార్క్ లో ఒక స్టేడియం పెట్టి ఒక మీరు మాడ్యులర్ స్టేడియం పెట్టారు, అది మ్యాచెస్ అయిపోగానే దాన్ని డిస్మాంటిల్ చేసేసారు. అలా కాకుండా మేజర్ టోర్నమెంట్ జరపడంలో ఉద్దేశం ఏంటంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి, ఫ్యూచర్ లో అది ఉపయోగపడాలి. కానీ అలా ఉపయోగపడకుండా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోతే అక్కడే ఫెయిల్యూర్ గా నాకు అనిపిస్తుంది. తర్వాత అక్కడ బోర్డర్స్ మంది క్రికెట్ ఆడుతున్నారు, మన డయాస్పైర్ అందరూ కూడా క్రికెట్ ఆడుతున్నారు, కార్పొరేట్ అందరూ కూడా రెగ్యులర్ క్రికెట్ ఆడుతున్నారు. కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. కానీ సిన్సియర్ గా ఎవరన్నా పనిచేసి సిన్సియర్ గా కనుక లీడ్ చేస్తే అమెరికా ఇస్ ఏ వెరీ గుడ్, దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అమెరికాలో క్రికెట్ ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లొచ్చు. కానీ ఏదో షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే కాదు, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని ఎవరో ఒకరు చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తే అమెరికాలో క్రికెట్ ని ఖచ్చితంగా డెవలప్ చేయొచ్చు. పొటెన్షియల్ సోర్స్, గ్రేట్ ఒక హబ్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ సిన్సియారిటీ ఇస్ మిస్సింగ్ అని నాకు ఇక్కడ ఇంత దూరం నుంచి అనిపిస్తుంది. ఐ కుడ్ బి రాంగ్, బట్ నాకైతే అనిపిస్తుంది. అక్కడ కూడా కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అక్కడ కూడా నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి నాకు అనిపిస్తుంది. అంటే మీరు యూ చెప్పింది, మస్ట్ బి నోయింగ్ బెటర్, యా, నాకు తెలియదు, మీరు చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే సార్. అంటే నేను ఆల్మోస్ట్ 1 డికేడ్ నుంచి ఉన్నాను ఇక్కడ. ఇక్కడ ఒకటి ఇది మనం ఆ, అరువు తెచ్చుకున్న ఆట అమెరికాలో క్రికెట్ అనేది. ఆటగాళ్ళను కూడా అరువు తెచ్చుకుంటున్నారు, అది ప్రాబ్లం. మీకు మా ఎస్, పాపని నేను సాఫ్ట్ బాల్లో, సాకర్లోనూ పంపిస్తూ ఉంటాం. ఇక్కడ ఐఎస్డీస్ అని ఉంటాయి స్కూల్. ఇంకా చెప్పాలంటే మన జెడ్పీటీసీలోను, జిల్లా పరిషత్ స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్ లాగానే ఇక్కడ ఐఎస్డీస్ ఉంటాయి. ప్రతి స్టేట్లో ఐఎస్డీస్ ఉంటాయి. అసలు జోనల్గా క్రియేట్ చేసేచ్చు వీళ్ళు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జోనల్గా క్రియేట్ చేసేసి ప్రతి జోన్లో రెండు రెండు ఐఎస్డీల మధ్యలో. ఇది కూడా వీళ్ళు న్యూయార్క్ మెట్రోస్లో కాకుండా రూరల్లో వెళ్ళి ఒక చిన్న స్టేడియం చాలా చీప్గా కట్టుకోవచ్చు. బ్రాంచెస్ చాలా ఉంటాయి ఇక్కడ. అలా పెట్టుకుంటే మీకు స్లోగా మనకు తెలియకుండానే ఒక రైవలరీ వస్తుంది. లైక్ ఈస్ట్ వర్సెస్ వెస్ట్ అనవచ్చు, లేదా నార్త్ వర్సెస్ సౌత్ అనొచ్చు, సెంట్రల్ వర్సెస్ నార్త్ అనొచ్చు. ఇలాగా
ఒక 1 డికేట్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఆడే వాళ్ళందరూ కూడా ఎంఎస్ మీద వచ్చిన వాళ్ళు, హెచ్బి మీద వచ్చిన వాళ్ళు, లేదా అది దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. వెస్టిండీస్ నుంచి మీరు వచ్చిన ఆ నేటివ్స్ కనుక ఈ గేమ్ కి అట్రాక్ట్ చేయలేకపోతే ఉమ్, మీకు ఎప్పటికీ ఆ డెవలప్మెంట్ అనేది రాదు. వాళ్ళలో కూడా క్రికెట్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేలా చేయాలి. సో అక్కడ మీరు నేటివ్స్ కనుక అక్కడ లోకల్స్ ఉంటారే వాళ్ళు, నేటివ్స్ ఇన్ ద సెన్స్ లోకల్ అమెరికన్స్, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే, కేవలం మీరు ఈ డయాస్పోరా మీద డిపెండ్ అయితే మీకు ఎప్పటికీ గేమ్ డెవలప్ కాదు. ఎందుకంటే మనం ఎక్కడున్నా చూస్తాం. ఇప్పుడు క్రికెట్ ఏమైపోయిందంటే వాచ్ ఇట్ ఆన్ యువర్ ఫోన్ ఆర్ ఎనీవేర్ ల్యాప్టాప్ ఎక్కడ వాచ్ చేయొచ్చు. మీరు అమెరికాలో జరగాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యుయేషన్ లో మీరు అక్కడ లోకల్స్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, మీరు చెప్పింది చాలా మంచి మాట. వాళ్ళు ఆడించాలి. ఆడినప్పుడే వాళ్ళకి గేమ్ లో ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. అప్పుడు మనకి ఆ ఫ్యూచర్ అనేది ఉంటుంది. దాని గురించి రైట్ స్టెప్స్ వేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సజెషన్ కూడా బాగుంది. ఎప్పుడైతే అలా టీమ్స్ క్రియేట్ చేస్తారో, రైవల్రీ క్రియేట్ చేస్తారో, ఆటోమేటిక్ గా అది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. మేబీ 5 అవర్ గేమ్స్ ఆడొచ్చు, లేదా 10 అవర్ గేమ్స్ ఆడొచ్చు. బేస్బాల్ కి క్రికెట్ కి పోటీ పెట్టచ్చు సార్. అది కూడా బ్యాట్ అండ్ బాలే కాబట్టి దే ఓకే. చాలా పెద్ద డిస్కషన్ ఇది. దేనికంటే ఇక్కడ చాలా పెద్ద బిజినెస్ అండి స్పోర్ట్ అనేది. ఎస్. 2 సెమిస్టర్స్, ఫాల్ అండ్ సమ్మర్ సెమిస్టర్స్, అలాగే ఫాల్ అండ్ స్ప్రింగ్ సెమిస్టర్స్ ఎలాగైతే ఉంటాయో, రిక్రియేషనల్ స్పోర్ట్ కూడా వీళ్ళు టీమ్స్, వాళ్ళకి ఒక లోగో, వాళ్ళకి ఒక థీము, యాంతము, టీ షర్ట్స్, మామూలు హడావిడి ఉండదు మనకి. సంహౌ ఫీల్ ఇండియాలో ఇలా ఉంటే చాలా బాగుంటుంది స్పోర్ట్స్ కనిపిస్తుంది, కానీ ఇట్స్ వెరీ వెరీ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఇండియాలో కూడా ఇప్పుడు ప్రతి టోర్నమెంట్ కి సపరేట్ జెర్సీలు ప్రింట్ చేసుకోవడం, స్కూల్ లెవెల్ సార్. స్పాన్సర్లు వెతుక్కోవడం, చెస్ట్ స్పాన్సర్ ఒకడు, షోల్డర్ స్పాన్సర్ ఒకడు, ఇలాగ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. ఇండియాలో కూడా కొంత వచ్చింది, కానీ ఎక్కువ మనీ రావట్లేదు. బట్ ఈ కల్చర్ ఇండియాలో కూడా డెవలప్ అయింది. జెర్సీలు సపరేట్ గా ప్రతి చిన్న టోర్నమెంట్ కూడా వాళ్ళు హోర్డింగ్స్ పెట్టడం, జెర్సీలు క్రియేట్ చేయడం అన్ని చేస్తున్నారు. స్లోలీ ఆ కల్చర్ వస్తుంది ఇండియాలో కూడా. రైట్ అంటే రైట్, చూద్దాం సార్ మరి ఏమవుతుందో. ఆ, చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేనికంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ చాలా నాస్టాలజిక్ ఫీలింగ్. మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. మా శ్రోతలకు కూడా ఒక కొత్త అవకాశం ఆ, మీలాంటి వారితో చాట్ చేయడం అనేది. అండ్ మీతో రెగ్యులర్గా మా ప్లాట్ఫామ్ మీద ఇంపార్టెంట్ సిరీస్ ముందు తర్వాత విశ్లేషణ చేసి, డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ తోటి, లైవ్ క్వశ్చన్స్ తోటి ఇలాగ రకరకాలుగా చేయాలనే ఆలోచన ఉంది. ఆ, ఆ, మరీ ముఖ్యంగా చాలా ధన్యవాదాలు సార్ వన్స్ అగైన్. తప్పకుండా చేద్దాం. తప్పకుండా ఫ్యూచర్ లో మెడిట్ అసోసియేట్ విత్ యువర్ ఛానల్ మంచి మంచి ఇష్యూస్ మీద మనం ఇలాగే, ఇది కూడా డిస్కషన్ చక్కగా సాగింది. ఇలాగే మంచి మంచి ఇష్యూస్ మీద మనం మాట్లాడుకుందాం, బోల్డ్ గా, ఓపెన్ గా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సార్.